హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బిజ్జు మీనన్ ఆసిఫ్ అలీ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన తలవన్ మూవీ రివ్యూ. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలే మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. ఒక మంచి మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. రీసెంట్ టైంలో మలయాళ సినిమాలు అయితే దుమ్ము లేపుతున్నాయి. ఒకదాని అయితే అన్ని మంచి మూవీస్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ అయితే ఆ లీగ్లో అయితే జాయిన్ అయిపోయింది. మంజుమల్ బాయ్స్ కానీ అండ్ మంజుమల్ బాయ్స్ కానీ 2018 అనే మూవీ కానీ అండ్ ప్రేమలు అనే మూవీ కానీ చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ ఈ మూవీ కూడా అంతే. సో ఆ జానర్ ఆ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోవచ్చు. బిజ్జు మీనన్ తను ఒక పోలీస్ స్టేషన్లో సీఐగా అయితే వర్క్ చేస్తుంటాడు. బిజ్జు మీనన్కి చాలా ఈగో అయితే ఉంటుంది. సో రఫ్ అండ్ టఫ్ ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ సిన్సియర్ ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్. సో అప్పుడు ఆ స్టేషన్కి ఆసిఫ్ అలీ అయితే వస్తాడు. సో తను కూడా అంత ఒక సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, ఒక రఫ్ అండ్ టఫ్గా అయితే ఉంటాడు. సో తనకు ఆల్రెడీ 4 ట్రాన్స్ఫర్స్ అయిపోయిన 5th ట్రాన్స్ఫర్గా ఆ పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. అండ్ అది కూడా ఎస్ఐ పొజిషన్కి. సో వాళ్ళిద్దరికి పడదనమాట. సో ఈగో క్లాష్ అనేది ఉంటుంది. ఆ తర్వాత బిజ్జు మీనన్ భార్య ఉంది. సో తనని ఎవరో చంపేస్తారు. సో ఆ చంపేసిన తర్వాత ఎవరైతే చంపాడో సో అతని భార్యనైతే బిజ్జు మీనన్ ఉన్నాడు కదా, సో తన ఇంటి ముందు అయితే పడేస్తారనమాట. ఎవరైతే కిల్లర్ ఉన్నాడో సో కిల్లర్ భార్యని అయితే చంపేస్తారనమాట. చంపేసి బిజ్జు మీనన్ ఇంటి ముందు అయితే పడేస్తారు. అండ్ ఆ కేసుని సాల్వ్ చేయడానికి ఆ కేసు వచ్చేసి ఆసిఫ్ అలీకి అయితే వస్తుంది. అసలు బిజ్జు మీనన్ భార్యను ఎందుకు చంపారు, నా కిల్లర్ భార్యను ఎవరు చంపారు, అండ్ బిజ్జు మీనన్ మీద అనుమానం ఎందుకు వస్తుంది, అన్ని క్వశ్చన్స్కి ఆన్సరే ఈ సినిమా. అండ్ మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా ఎలా జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక క్యారెక్టర్ డిజైన్ బిజ్జు మీనన్ అండ్ ఆసిఫ్ అలీ వాళ్ళిద్దరి క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంది. ఇద్దరు చాలా మంచి యాక్టర్స్. బిజ్జు మీనన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యప్పన్ కోసం మూవీలో మనం అయితే చూసాం అనమాట. అండ్ ఆసిఫ్ అలీ విషయానికి వస్తే తను కూడా అయితే చాలా మంచి యాక్టర్. సో ఆసిఫ్ అలీ యాక్ట్ చేసి అండ్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన కూమెన్ అనే ఒక మూవీ ఉంటుంది. అది కూడా ఒక మంచి థ్రిల్లర్ మూవీ. సో ఆ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. సో ఆ మూవీ అయితే చూడండి, మీకు ఒక మూవీ సజెషన్. సో ఆ మూవీ చూస్తే కనుక మీకు ఆసిఫ్ అలీ యాక్టింగ్ గురించి మీకు అయితే తెలుస్తుంది. అండ్ కుట్టాయం శిక్ష అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ కూడా అంత గోల్డ్ రాబరీకి సంబంధించిన మూవీ. అండ్ ఆ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. సో ఈ 2 మూవీస్ చూసుకుంటే కనుక మీరైతే ఆసిఫ్ అలీ ఫ్యాన్స్ అయితే అయిపోతారు. సో ఇప్పుడే సినిమా రివ్యూ విషయానికి వస్తే క్యారెక్టర్ డిజైన్ బిజ్జు మీనన్ అండ్ ఆసిఫ్ అలీ వాళ్ళిద్దరు క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. వాళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మూవీకి ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో ఈగో క్లాష్తో తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి, అది పోలీస్ ఆఫీసర్ అయినా సరే అని చెప్పి ఆ కాన్సెప్ట్ తీసుకుని సో అందులో ఒక థ్రిల్లర్ మూవీ కాన్సెప్ట్ అయితే యాక్ట్ చేసి చాలా మంచిగా అయితే డీల్ చేస్తారు. అండ్ ఈ మూవీకి 2 రైటర్స్ అయితే ఉన్నారు. అందులో ఒక రైటర్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి అంటున్నారు. దాన్ని బట్టి కావచ్చు ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అన్ని అయితే బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఇంటర్వెల్ వరకు మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమా నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సెకండ్ హాఫ్లో మనకి టూ మెనీ క్యారెక్టర్స్ అయితే వస్తాయి. సో టూ మెనీ క్యారెక్టర్స్ రావడం మనకి టూ మచ్ కన్ఫ్యూజన్ ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది. సో అదే ఒక మేజర్ డ్రాబ్యాక్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. ఒక మంచి థ్రిల్లర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.